హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ చికెన్ గ్రేవీ రెసిపీ అనమాట. మిగిలిన చికెన్ గ్రేవీతో ఒక మంచి గ్రేవీ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా చికెన్ కర్రీ కానీ లేదా మటన్ కర్రీ కానీ మిగిలిపోయింది అనుకోండి, ఓన్లీ గ్రేవీ ఒకటే ఉంటుంది. అది ముక్కలు తినేస్తాం, ఆ గ్రేవీని అయితే పడేస్తాం కదా. అలా పడేయకుండా ఎగ్స్ వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 1 కప్పు వరకు చికెన్ గ్రేవీ తీసుకున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఈ విధంగా కొంచెం అంతా కూడా పేరుకుని పోయింది గడ్డలాగా. 1 కప్పు వరకు తీసుకున్నాను. కావాలనుకుంటే ఈ గ్రేవీకి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి ఒక 4 ఎగ్స్ వేసుకుని ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ, ఒక టమాటా వేసుకుని గ్రేవీలాగా చేసుకుని కొంచెం లైట్గా చేసేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే దీనికి ఒక స్పెషల్ మసాలాని ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నార్మల్ ఎగ్ కర్రీ కన్నా కూడా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. నేనైతే ఈ విధంగా 1 కప్పు వరకు తీసుకున్నాను కదా, దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు దీనికి మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక 4 లవంగాలు, 1 ఇంచు దాకా చెక్క వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఇంచుల దాకా అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి కూడా వేసుకునే విధంగా బరకగా గ్రైండ్ చేసుకుని, ఒక పెద్ద సైజ్ టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుని ఈ ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం వేసుకోండి. అంతా కూడా పచ్చిది వేసాం కాబట్టి ఈ స్టేజ్లో వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని దీనికి మూత పెట్టేసి ఈ మసాలాలో నుంచి ఆయిల్ అనేది బయటికి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా మగ్గి ఆయిల్ అనేది ఇలా ఫ్లోట్ అవుతున్నప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. ఈ కారం కొంచెం తక్కువగా ఉందన్నమాట, అంటే ఘాట్ అనేది, అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మీరైతే తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను అడ్జస్ట్ చేసేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఇందులోకి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి ఆల్రెడీ నేను చికెన్ గ్రేవీలో వేసాను కాబట్టి అందుకని వేసుకోవట్లేదు, జస్ట్ కారం ఒకటే వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి మిగిలిన చికెన్ గ్రేవీ మొత్తం వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీని బట్టి వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. 1 గ్లాస్ వరకు వేసాను, కాకపోతే ఇంకా కొంచెం చిక్కగానే ఉంది. ఇందులో ఎగ్స్ వేస్తాం కాబట్టి ఇంకా కొంచెం చిక్కబడుతుంది, అందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసేసుకుని కొంచెం పల్చగా ఉండేలాగా చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఒక 8 ఎగ్స్ని ఉడికించుకునే విధంగా సగానికి కట్ చేసుకుని వేసుకుంటున్నాను. కావాలంటే హోల్ ఎగ్ని ఈ విధంగా నార్మల్గా గాడ్స్ పెట్టుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసారనుకోండి ఉప్పు కారం మసాలా అనేది బాగా పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా సగానికి కట్ చేసుకుని వేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మరో 7 నుంచి 8 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. మంచి చిక్కటి గ్రేవీతో వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఒక 8 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆయిల్ పైకి కూడా తేలిపోయింది కదా. ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక 2 స్లైసెస్గా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకుని ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా చిక్కగా ఉండాలన్నమాట. ఈ మాత్రం ఉంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది రైస్లోకైనా చపాతీలోకైనా. సో ఇప్పుడు కిందకి తీసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలోకి కానీ లేదా చపాతీలోకి కానీ సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ మిగిలిపోతే మాత్రం ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నార్మల్ ఎగ్ కర్రీ కన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.